మీ9 న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా జిన్నారం మున్సిపల్ పరిధిలోని 5వ వార్డులో పెద్దమ్మగూడెం వెళ్లే పానాది రోడ్డును 40 ఫీట్ల వెడల్పుతో రోడ్డు నిర్మాణ పనులను చేయాలని జిన్నారం తహసీల్దార్ మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేసిన 5వ వార్డు ప్రజలు. ఈ సందర్భంగా చిత్తారి ముత్యాలు మాట్లాడుతూ 5వ వార్డులో ఉన్న ప్రభుత్వ రికార్డులో ఉన్న రోడ్డును 40 ఫీట్ల రోడ్డు నిర్మాణాన్ని చేయకుండా 28 ఫీట్లతో నిర్మాణాన్ని చేపడుతున్నారని, ఈ రహదారి భవిష్యత్తులో ట్రాఫిక్ రద్దీతో ప్రజల రాకపోకలు ఇబ్బందులు, అత్యవసర సేవలకు ఆటంకం కలుగుతుందని, అలాగే అభివృద్ధికి ఆటంకం కలుగుతుందని అన్నారు. ఈ రహదారి 40 ఫీట్ల రోడ్డు నిర్మిస్తే ఎలాంటి ఆటంకం లేకుండా రవాణా కొనసాగుతుందని అన్నారు. ఈ విషయంపై అధికారులు స్పందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గోపి యాదవ్, నాగరాజు యాదవ్, ఎల్లన్నగారి వెంకటేష్ యాదవ్, రమేష్ యాదవ్, గొర్ల యాదవ్, యాదయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు. సర్వే నెంబర్ల రోడ్డు 40 ఫీట్ల రోడ్డు కావాలి పెద్దమ్మగూడెం ప్రజలందరూ, గ్రామ ప్రజలందరూ అన్నారు. 5వ వార్డు కౌన్సిలర్ అది 40 ఫీట్ల రోడ్డుని 20 ఫీట్ల రోడ్డు చేస్తుండ్రు. అది నక్షబాట. ఇక్కడ కమిషనర్కి ఇచ్చినాం, తహసీల్దార్ ఎంఆర్ఓ గారికి కూడా లెటర్ పత్రం ఇచ్చినాము. కావున మాకు రేపు పెద్దమ్మగూడెం ప్రజలకు ఫీచర్ కావాలని 40 ఫీట్ల రోడ్డు శాంక్షన్ కావాలని కోరుచున్నాం. 40 ఫీట్ల రోడ్డు ఊళ్ళకి లాగపడుతుంది, అంటే ఊళ్ళకి లాగపడుతుంది. రోడ్డు వేస్తే అధికారులైనా 40 ఫీట్ల రోడ్డు అధికారులు పట్టించుకొని వేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తాను. పెద్దమ్మగూడెంకు రోడ్డు చాలా ఇబ్బంది ఉందని ఇప్పుడు పెట్రోల్ బంక్ పక్క నుంచి సర్వే నెంబర్ 2లో రోడ్డు స్టార్ట్ అయింది, పనాది రోడ్డు. ఆ పనాది రోడ్డుని చాలా ఇబ్బంది పెడుతున్నారు ప్రజలు, అక్కడ ఉన్న భూముల వాళ్ళు. పెద్దమ్మగూడెం గ్రామానికి రోడ్డు అనేది వేరే రోడ్డు లేదు, ఎక్కడ దారి అనేది లేకుండా చాలా ప్రాబ్లం అవుతుంది. ఆ 28 ఫీట్లు కాకుండా ఒక 40 ఫీట్ల రోడ్డు తీసుకోవాలని ప్రభుత్వాన్ని, ఒక ఎమ్మెల్యే గారిని, అధికారులను అందరినీ కోరుతున్నాను. అదే ఊరు ప్రజలు కూడా అదే ఆలోచనతో అందరు కూడా మనకు పెద్ద రోడ్డు ఉంటేనే బాగుంటుంది. అదే ఊళ్ళ రోడ్డు చాలా పెద్దగా ఉండే కానీ చాలా చిన్నగా అయిపోయింది. దాని విషయంలో మనకు బండ్లు రాకపోకలకు చాలా ఇబ్బంది అయిపోతుంది. అదేవిధంగా అధికారులు అందరూ పట్టించుకొని ఇది 40 ఫీట్ల రోడ్డు చేయాలని కోరుతున్నాను.